హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే లాస్ట్ వీడియోలో మీకు మజ్జిగ మిరపకాయలు చూపించాను కదా, అది వీడియో. యాక్చువల్గా చెప్పాలంటే మజ్జిగ మిరపకాయల్లో ఎక్కువ ఇది లేదండి. మిరపకాయలు పెస్టిసైడ్స్ వాడుతున్నారు అనేసి అంటా కదా, అది 100% నిజం. పెస్టిసైడ్సే వాడారు. ఎలా వాడారు, ఎందుకు, ఏంటి అనేది నేను వీడియో చేస్తూ చెప్తాను. మనకి వెనక మిరపకాయలు ఒకరోజు నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగలో వేసి మళ్ళీ నానబెట్టి అలా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో మనం అలా చేస్తే ఏమైంది, సక్సెస్ అయ్యానా ఫెయిల్యూర్ అయ్యానా అనేది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ముందుగా అయితే చక్కగా ఇలాగా పచ్చిమిరపకాయలు తెచ్చుకొని మనకి మజ్జిగ పచ్చిమిరపకాయలు తెచ్చుకొని కడిగి ఒకసారి ఆరబెట్టుకోవాలంటే బట్ట మీద ఆరబెట్టుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోండి. ఈ పుల్ల మజ్జిగ తీసుకోవాలి. పుల్ల మజ్జిగ తీసుకొని దీంట్లో అయితే కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత వడపోసుకోవాలి. ముందు మజ్జిగ చేసుకొని ఉప్పు పసుపు వేసుకుని అయితే చక్కగా ఇలా చిక్కటి ప్యాటర్న్ వచ్చేదాకా చూసుకోవాలి. చూసుకుని మనం మిరపకాయ అనేదాన్ని ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఇదిగో ఇలా ఘాటు పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలా ఘాటు పెట్టేసుకొని ఇలాగ మజ్జిగలో మునిగేలాగా అయితే చేసుకొని మూత పెట్టుకోవాలి. లేదా వాసనైనా కట్టుకోవచ్చు. ఇలా దీంట్లో మజ్జిగ అయితే చాలేదు, ఇంకొంచెం మజ్జిగ పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండలో ఆరబెట్టాడుగా ఇవాళ కూడా ఉంచుదాం. ఊరిన మెత్తబడిపోతున్నాయి, మా వద్దు ఎండబెట్టేద్దాం. సరే ఆరబెట్టద్దా. ఇలా అయితే వడేసేసుకోవాలండి. వడేసేసుకుని మనం అవి అయితే ఆరబెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ఇదివరకు ఎండబెట్టి సాయంత్రం మళ్ళీ ఆ మజ్జిగలో వేసి అట్లా చేసేవాళ్ళం. కానీ ఇది రెండో రోజుకే మెత్తగా అయిపోయినాయి. ఇంక అందుకేనైతే వద్దని చెప్తున్నాను అనమాట అమ్మతోటి. ఇంకా అలా మజ్జిగన్ని వడిలిపోయి కిందకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా సూపర్ కాగితం మీద వేసుకోండి. ఇవైతే కంపల్సరీ కాగితం మీద సాయంత్రం వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే రెడీ అయిపోయినట్ట. చక్కగా 2 రోజులు 3 రోజులు ఆరబెట్టుకోండి. ఇట్లాగైతే రెండో రోజుకి ఇలాగ రంగు మారుతాయి. మూడో రోజుకి కంప్లీట్గా మారిపోతాయి. ఫైనల్గా అయితే మనకి అప్పుడు చల్ల మిరపకాయ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఇగో ఈ డబ్బాడు వచ్చినాయండి. చూసారా, డబ్బాడు వచ్చినాయి. ఇవి అదండి, ఎక్కువ మందులు వేసేయడం వల్ల అట్లాగ అవుతున్నాయి. ఫైనల్గా అయితే కొంచెం పర్లేదు. కాకపోతే ఇదివరకు అంత గట్టితనం అయితే లేదు. ఇదివరకు ఏమో చక్కగా ఎంత లావును ఉండేవి కదా, అసలు లావు లేదు. ఇదిగో చూసారా ఎట్లా ఉన్నాయి. ఇక్కడైతే మనం మిరపకాయలు వేయించుకున్న తర్వాత మామూలుగా ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఎక్సెస్ ఆయిల్ కోసం అయితే నేను ఇలా పేపర్లో వేసుకుంటా, లేదా టిష్యూ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదిగోండి చూసారా మొత్తం అయితే ఊడిపోయినాయి. ఇదివరకు కాళ్ళు ఎంత చక్కగా ఉండేవి, కాళ్ళే ఉండట్లా. అసలు కాయలో ఆ పాత రోజుల్లో ఉన్న అందమే లేదండి. నేనేమో తొడుగు మరీ బారుగా ఉంటే బాగోదేవునని కట్ చేసా. ఆ కట్ చేసేసరికి ఇంకా ఏదోలాగా అయిపోయింది. ఈ అసలు ఉప్పు కారం ఎట్లా ఉన్నాయో తెలీదు. అట్లాగే ఎందుకంటే చెప్పా కదా అలా జరిగింది. చాలు అండి, ఉన్న ఇద్దరికి ఎక్కువ వేయించామనుకో మళ్ళీ అవి మెత్తబడిపోతాయి. చూసారా చక్కగా చేసేసానండి. టేస్ట్ చేద్దామా ఇప్పుడు. ఉప్పు ఉప్పు అనుకుని తినాలి అన్నట్టు ఉప్పు పైన వేడి, కిందేమో చోటలు కారిపోతున్నాయి. వంటగదిలో చాలాసేపటి నుంచి ఉన్నాయి. ఎంత కిచెన్ అంతా క్లీన్ చేయాలి, అందుకని కిచెన్ క్లీన్ చేసా. దాంతో చాలా ఇదిగోండి ఆయిల్ లాగేస్తాయి. మనకి వెంటనే చేసుకుంటే ఈ ఆయిల్తో చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే అసలు కొత్తలో ఏది కూడా వేయించుకోకూడదు. కొంచెం వర్షాలు పడ్డాక చేయాలి అనేది నాకు తెలిసి. అందుకే చూడండి అసలు ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి. ఇంత ఆయిల్, రిఫండ్ ఆయిలే కానీ తినేస్తాం కదా గొక్కున. చూడండి పేపర్ అంతా అయిపోయింది. నాకైతే అసలు వేరుశనగ పప్పు నూనె పడదు.
ఇప్పుడు ఇన్ని పచ్చళ్ళు ఎన్ని పడుతున్నానా నేనైతే ఆ పచ్చడి జస్ట్ ఇంతే వేసుకుంటా. నాకు తెల్లారికి హెడేక్ వచ్చేస్తుంది. ఆరిందా నేను స్వయంగా ఫస్ట్ టైము చల్లమిరపకాయలు లాస్ట్ ఇయర్ వేసాను, మొత్తం పోయింది. ఈ ఇయర్ పర్ఫెక్ట్గా చేశాను, కానీ కొంచెం తేడా వచ్చినాయి. కానీ చూద్దాం. ఇలా పట్టుకుని తింటేనే మిరపకాయ అండి. కొంచెం సాల్ట్ తక్కువైంది. బాగుంది, ట్రై చేయండి ఇదే మెథడ్లో. కాకపోతే 2-3 రోజులు వేస్తే ఇంకొంచెం ఘాటు తక్కువ ఉండేది. చాలా ఘాటుగా ఉంది. మామూలుగానే నేను ఘాటు తక్కువ తింటున్నాను, దాంతో అనుకుంటా నాకు చాలా తక్కువ ఉంది. తినేవాళ్ళకి ఘాటు అయితే సూపర్గా సరిపోద్ది. అందులో రైస్లోకి సాంబార్లోకి కదా మనం వేసుకుంటాం. ఇవి పర్ఫెక్ట్గా కుదిరినాయి. కాకపోతే ఇంకొక రోజు మజ్జిగలో నానితే బాగుండేది, కానీ మజ్జిగలో ఇంకో రోజు నానితే ఏమైందంటే మెత్తగా, ఇంకా అసలు మనకి అన్నం కనుక రెండో రోజుకి ఎలా మెత్తబడిపోతుందో అట్లా మెత్తబడిపోయింది. అందుకని ట్రై చేయండి. ఇంకా ఏదైనా ఈజీ మెథడ్లో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.